హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. నేను చూపించే పద్ధతిలో ఒకసారి ఈ పచ్చడి పెట్టి చూడండి. ఫుల్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుందండి. క్యాలీఫ్లవర్ సీజన్ వచ్చేసింది కదా, ఒక్కసారి మీరు కూడా క్యాలీఫ్లవర్తో పచ్చడి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలన్నంత బాగుంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా క్యాలీఫ్లవర్ను మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 2 పువ్వులను తీసుకున్నానండి. మీకు కప్ మెజర్మెంట్లో చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. నేను తీసుకున్న క్యాలీఫ్లవరు కరెక్ట్గా 3 కప్పుల వరకు అయ్యాయండి. వీటిని ఇలా కొలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. క్యాలీఫ్లవర్కి పురుగు తొందరగా వస్తుందని పెస్టిసైడ్స్ని ఎక్కువగా వాడతారండి. వీటిని నార్మల్ వాటర్తో 2 సార్లు క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఇలా కొన్ని నీళ్లు పెట్టుకోండి. నీళ్లు మరీ మరగనవసరం లేదు, కొంచెం ఇలా బబుల్స్ వచ్చే వరకు వేడి చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మనం కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని ఈ వాటర్లోకి వేసుకోండి. ఎక్కువసేపే ఉంచనవసరం లేదండి. ఇలా వేసి వెంటనే తీసేసుకోండి, లేకపోతే ముక్కలు అనేవి మెత్తబడతాయి. వీటిని వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని తడి మొత్తం ఆరిపోయేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా సన్లైట్ పడే చోటైనా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇలా పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి. ఇవి ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. మాడిపోకూడదు, మాడిపోతే పచ్చడి అనేది చేదొస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులను ఈ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్ని కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ బౌల్తో అయితే కొలుచుకున్నామో అదే బౌల్తో 1/2 కప్పు కారాన్ని వేసుకోండి. 1 కప్పు వరకు ఉప్పును వేసుకోండి. ఉప్పును కొంచెం తగ్గించి వేసుకోండి అండి, తర్వాత అయినా కలుపుకోవచ్చు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు వెల్లుల్లి పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ శనగ నూనె తీసుకుంటున్నాను. శనగ నూనె పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా అన్ని కొలిచి తీసుకోవడం వలన పచ్చడికి అన్ని కరెక్ట్గా సరిపోయి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే 3 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోండి. తాలింపు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లిని పొట్టు ఒలుచుకొని వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపును పూర్తిగా చల్లారనివ్వండి. తాలింపు పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఈ పసుపు వేసి ఒకసారి కలుపుకొని చల్లారబెట్టుకున్న తాలింపును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనం కలుపుకునేటప్పుడు ఆయిల్ అనేది తక్కువగానే అనిపిస్తుందండి. మొత్తం కలుపుకొని ఒక రోజు ఇలా ఉంచేస్తే మనం వేసిన ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయి పైకి తేలుతుంది. ఇలా మొత్తం కలిసేలా 1 నిమిషం వరకు కలుపుకొని చివరగా ఈ పచ్చడిలో ఒక 4 నిమ్మకాయల నుంచి రసం తీసుకొని వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసి పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఈ పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలండి. అప్పుడే ముక్కకి ఉప్పు కారం పులుపు పట్టి చాలా బాగుంటుంది. పచ్చడిని స్టీల్ గిన్నెలో ఉంచకూడదండి, ప్లాస్టిక్ లేదా గాజు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి క్యాలీఫ్లవర్ పచ్చడిని పెట్టి చూడండి. ముక్క కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను ఒక రోజు తర్వాత చూపిస్తున్నానండి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.